ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లుగా కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా వివరాలు కోరింది ఆర్థిక శాఖ. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై సీఎం ఫోకస్ పెట్టారు. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా వివరాలు కోరింది ఆర్థిక శాఖ. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై సీఎం ఫోకస్ పెట్టారు. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష సమావేశం ఎంత దాకా వచ్చింది? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మాధురి, ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే దాని మీద లెక్క తీసుకునేందుకు వివిధ శాఖలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని ఆయా శాఖల అధికారుల దగ్గర నుంచి ఆర్థిక పరమైనటువంటి లెక్కలన్నింటినీ కూడా ప్రజెంట్ అయితే తెలుసుకుంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన అసలు గత ప్రభుత్వం ఏ మేరకు అప్పు చేసింది ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీకి రాలేకపోతున్నాం, ఎక్కడ చూసినా కూడా అప్పులు కుప్పలే కనపడుతున్నాయని చెప్పి ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని సమర్పించేందుకు, ప్రజలకు ఉన్నటువంటి యథార్థ స్థితిని తెలియజేసేందుకు ఈ శ్వేతపత్రాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ రోజు అయితే మాత్రం ఆర్థిక శాఖకు సంబంధించి సమీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖకు వచ్చినటువంటి ఏవైతే ఎంతమందికి వాళ్ళకి ఇవ్వాలి ఏమిటి అనే దాని మీద, అదే విధంగా కూడా ఆర్థిక శాఖకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా ఆయన అయితే పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా కూడా ప్రధానంగా కూడా గతంలో చేసినటువంటి పనులకు సంబంధించి, అంటే కాంట్రాక్టులు కానివ్వండి, దైత్రం ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత మటుకు చెల్లించారు, ఇంకా ఎంత మొత్తంలో చెల్లించాలి, అసలు ఆ పనులకి అంత చెల్లించేటువంటి స్థాయి ఉందా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ఉంటారు. అంటే ఎలక్షన్స్ ముందు అయితే 4 నెలలకు సంబంధించి ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత యాజ్ గా కూడా బడ్జెట్ కి సంబంధించి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, బడ్జెట్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు చంద్రబాబు అయితే మాత్రం మరో 2 నెలల పాటు
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి నిధులు కేటాయించేందుకు ఈ ఆర్థిక శాఖనైతే ఈ రోజైతే పిలిపించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి యాజ్ గా ప్రభుత్వానికి సంబంధించి అసలు ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా కూడా అప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి మనకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు ఎంత రావాలి, అదే విధంగా కూడా చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయని దాని మీద సమగ్రమైనటువంటి ఒక నివేదికను తీసుకోవడానికి ఆయన అయితే మాత్రం ఇప్పుడు ఆర్థిక శాఖతో మాత్రం ఆయన సమావేశం నిర్వహిస్తున్నాడు. ఈ ఆర్థిక శాఖకు సంబంధించి ఎవరైతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శితో పాటుగా కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అక్కడ కార్యదర్శులు అదే విధంగా కూడా ఎగ్జిక్యూటివ్స్ కూడా పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.